నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్కపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. జీబీఎంసీ 87వ వార్డు వడ్లపూడి సిద్ధార్థ నగర్ లో 6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక సమీపం శిలానగర్ లోని ప్రైవేట్ హోటల్లో 2 రోజులు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రం మొత్తం జనసేన శోభతో కలకలలాడింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జనసేన రాష్ట్ర కార్యదర్శి, పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, కురందాసు అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరై జన సైనికుల హర్షధ్వానాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నగేష్ శివదత్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. దశమి తర్వాత త్రిశూల వ్యూహంతో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికను పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. తర్వాత జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు, తులసిరావు, జానకయ్యపేట జన సైనికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం జరిగింది. ఇందులో బోడపాటి శివదత్తో పాటు జిల్లా కార్యదర్శి కాగిత ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు పాల్గొని రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నక్కపల్లి పట్టణ అధ్యక్షులు కోసూరి నాని ఆధ్వర్యంలో నక్కపల్లి ఉపమాక జనసేన నాయకులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెలగా వెంకటేశ్వరరావు, పిక్కి స్వామి, బత్తిన గోవిందరావు, యలమంచిలి చంద్రారావు, పింకే శ్రీను, ఇంజారపు సూరిబాబు, సత్య, అప్పారావు, రాజు, రవి, లోకేష్, దొరబాబు, అప్పన్న, భాస్కర్ రావు, గణేష్, బంగారాజు, మహేష్, పరదేశి, ధోని, జోగారావు, రాజు, ప్రసాద్, మురళి, సాయి, వీర మహిళ రాణితో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా ఈవేళ నక్కపల్లిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, సివిల్ సప్లై డైరెక్టర్ అయినటువంటి శివదత్ గారు కార్యాలయం కనబడలేదు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయమే నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు, పాలు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా కోటవరంలో కూడా కార్యక్రమం చేసుకుని రావడం జరిగింది. ఇప్పుడు రాయవరం మండలంలో ప్రత్యేక కార్యక్రమం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ అట్టహాసాలు చేయకుండా సర్వీసు సేవ చేయండి, 10 మందికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి పుట్టినరోజు వేడుకలు జరుపుకోండి అని ఆయన పిలుపు మేరకు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా మొన్న 3 రోజులు జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. కార్యకర్తలను బలోపేతం చేసి కార్యకర్తలు ఇప్పుడు దాకా ఒక అధ్యాయం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రేపు మొన్న 24 వరకు ఒక అధ్యాయం వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కి వెళ్తారైనా అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు దాకా కార్యకర్తల పోరాటాలు సేవల ద్వారానే 12-13 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇప్పుడు సర్వీస్ తోటి పనిచేయాలి. మీరు లీడర్లుగా తయారవ్వాలి. మీ స్వశక్తితో ఇప్పుడు దాకా జెండాలు మోసారు. ఇప్పుడు గ్రామంలో మీరు నాయకుడిగా ఎన్నుకోబడాలంటే మీరు గ్రామ స్థాయిలో మీరు పటిష్టంగా సేవ చేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయో లేదా చూసి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ గాని ఎంపీటీ స్థాయికి ఎదగాలంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలోనే మరి మీరు మనం చేసిన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి సేవల ద్వారా ప్రజల మన్నను పొంది లీడర్లుగా ఎదగాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుతున్నాను. జై జనసేన.
నమస్తే, నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు మనందరి అభిమాన నాయకులు, ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మరి అందరూ కూడా అభిమానించే ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు. ఆయన ప్రత్యేకంగా ఈ జన్మదినం స్పెషల్, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, జనసేన పార్టీ 21/21 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఆనందం, అందరిలో ఉత్సాహం ఉండి మేము చాలా సంబరాలుగా చేయాలనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది సేవాభావం. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అలాగే నిరుపేదలకి, అలాగే అనాథ పిల్లలకి సేవ అంటే బర్త్డే పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి సూచనలు అందించడం మా పార్టీ నాయకులందరూ కూడా చేయడం. ప్రత్యేకంగా ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈరోజు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పార్టీ పక్కన పెడితే ఒక అభిమాన నటుడిగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుపరిచితులు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది తన మన అనే భేదం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయం నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మరి పాలు రొట్టె పంపిణీ కార్యక్రమం మా జిల్లా సహాయ కార్యదర్శి కొరందా సప్పలరాజు గారి ఆధ్వర్యంలో చేయడం, అలాగే కార్యదర్శి అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆగిడి గొంతురావు గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేసాం. అలాగే మరి పెద్దలు తోట నాగేష్ గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. రోజంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఎంత కాదని అభిమానుల కోరిక కాదనలే కనుక కేక్ కటింగ్లు కూడా చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేసాం. మాకు చాలా సంతోషం. మరోసారి మా అందరి తరఫున మా అధ్యక్షుల వారు, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు బాధాకరమని, అయితే ఇది ముమ్మాటికి కార్మిక సంఘ నేతల తప్పిదమని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. పరిశ్రమను కాపాడుకోవడం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడితే దానిని ప్రశంసించాల్సింది పోయి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి సిద్ధార్థ నగర్ లోని 6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ బోండా జగన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాసితులకు 100% న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస, వార్డు అధ్యక్షులు విజయ రామరాజు, బీజేపీ నేత సోంబాబు, రాజన్ రాజు, బలిరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు కొండా జగన్ గారి ఆధ్వర్యంలో సుమారు 6 కోట్లకి సంబంధించి జీవీఎంసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగిందండి. మరి ఇందులో మరి ఎంపీ గారు పాల్గొనడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ఇదే వార్డులో 25 కోట్ల రూపాయలతో జీవీఎంసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, అటు సంపద సృష్టిని కూడా సమపాల్లో మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ముఖ్యం, చాలా ముఖ్యం అని చెప్పి అందరూ గమనించాల్సినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఈరోజు ఇక్కడ ఈ సభ కూడా పెట్టుకున్నాం. ఇది 1962 నుంచి ఆటో నగర్ అని చెప్పి ఐడిసి వారు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. తర్వాత ఐడిసి కాస్త ఏపీఐసికి వెళ్ళింది. ఆ రోజు 1986 ఆ టైంలో సుమారు 52 ఎకరాలు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ గ్రామాలు ఒక ల్యాండ్స్ తీసుకున్నారో, ముఖ్యంగా వడ్లపూడి కావచ్చు, జగరాజ్పేట కావచ్చు, ఫకీర్ తక్కియ కావచ్చు, తుంగలం కావచ్చు, చట్టివన్పాలెం, చిన్నగంటేడ, తోకాడ గ్రామాలకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్లాట్లు ఇవ్వాలి, భవిష్యత్తులో ఊర్లు పెరుగుతాయి కనుక వాళ్ళు ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు కొంతమంది నాయకులు
పోరాటం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ మేము తీసుకొచ్చి అంటే ఇంతవరకు కూడా లిస్టు డిసైడ్ కాలే. ఎందుకు డిసైడ్ కాలేదంటే ఇప్పటికి 5వ తరం ఉంది ఊర్లో. 5వ తరం ఉందంటే ఎవరికి ఇవ్వాలి, ల్యాండ్ లూజర్స్ ఎవరు, ఒకటే ప్లాట్ ఇవ్వాలని ఇలాగ అనేక అడ్డంకులతో అధికారులు ముందుకు రాలేదు. అయితే 1918లో నేను ఒకసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఆ ఊరి నుంచి లిస్టులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు కలెక్టర్ గారికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గత ప్రభుత్వం కూడా ఏం చేయలే, 5 సంవత్సరాలు అలాగే ఉంచేసింది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు మరి గ్రామాల్లోనే సభ పెట్టి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకుందామండి, ఎందుకంటే లీగల్ ఎయిర్లు అయ్యి రావడం అంత సులువైన పని కాదు కనుక తీసుకొని ప్లాట్లు ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నా హయాంలో ఖచ్చితంగా ఈ ప్లాట్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఏపీఐసీకి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళందరూ మరి గ్రామాల్లో కూర్చొని ఏకస్తులై వాళ్ళు లిస్టులు ఇస్తే అధికారులకి పెద్దగా ఇబ్బంది ఉండదు. 10 మంది వచ్చి 10 పేర్లు ఇస్తే అది ఇంకా కొత్త సమస్య దారితీస్తుంది. ఇది మీరు గమనించాలి. అందుకే ఊర్లో ఇటు ఊర్లో ఉండాలి. వడ్లపూడిలో కానీ, ఫకీర్తక్కి కానీ, యాదవ్ జగరాజ్పేట కానీ, తుంగలంలో కానీ, అలాగే చట్టివన్పాలెం కానీ, చిన్నగంటాడ, తోకాడ ఈ గ్రామస్తులు అందరూ కూర్చొని ఒక వాళ్ళ గ్రామం తరపున లిస్ట్ ఇస్తే పని సులువుగా అవుతుంది, ప్లాట్లు వేయడం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నా హయాంలో నాకు ఈ గ్రామాల పట్ల అవగాహన ఉంది కనుక వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారుల దగ్గర ఉన్నటువంటి లిస్టు చూస్తే 1000 మంది దాకా ఉన్నారు. కానీ ఈరోజు ఆ లీగల్ ఎయిర్లు అన్ని కూడా లెక్కేస్తే సుమారు ఇంకొక 1000 మంది దాకా పెరగచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ లిస్టుల ప్రకారంగా పాత లిస్టుల ప్రకారంగా 955 వచ్చారు. దానికి ఈరోజు చూస్తే 3వ జనరేషన్ 5వ జనరేషన్ కూడా ఉంది. అలాగా అందరికీ న్యాయం చేయాలంటే అది 2000 నుంచి 2200 ఆ విధంగా రావచ్చు అని నాకు లెక్క ప్రకారం ఉంది. అలాగే ఆ రోజు 2018లోనే గ్రామ కమిటీలోకి గ్రామ సభలు ఇచ్చారు. ఆ లిస్టులు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ లిస్టులు వెరిఫై చేస్తే సరిపోతుంది. 2018లో ఇచ్చినటువంటి లిస్టులు ప్రామాణికంగా తీసుకొని పూర్తి చేస్తే సరిపోతుందండి. కనుక అప్పుడు 2000 దాకా వచ్చు. కానీ ల్యాండ్ మాత్రం ఎక్కువ ఉంది. ల్యాండ్ 52 ఎకరాలు మాత్రం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ల్యాండ్ తో ఇష్యూ కాదు కానీ లిస్ట్ ఫైనలైజ్ చేయడం ఇష్యూ అని చెప్పి తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గం 87 వార్డులో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి ప్రారంభోత్సవాల కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంక్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము, ఇక్కడ వాటర్ డ్రైన్ తాగైపోవడము సీరియస్ ఇష్యూ అవడము. దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీవీఎంసీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవాళ 2 వేరే లొకేషన్స్ లో 2 కోట్లతో 2 లొకేషన్స్ ఉన్నాయి కదా గడ్డలు చేసేది. గడ్డలు ఇప్పుడు 2 లొకేషన్స్ 2 కోట్లతో చేస్తున్నారు. అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్, వాకింగ్ ట్రాక్ ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారండి. అల్లా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాము. అట్లా గాజువాక నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రులకు వచ్చింది. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పారు. మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన కృషితో మేము పనిచేస్తున్నాము. ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి, సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది, మీ సపోర్ట్ మాకు కావాలని అడిగి, అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. లోకేష్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు. దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడం నేనే చూశారు. కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము, టోటల్ గా 11,440 కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించు వాళ్ళు 9,000 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము. అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ కూడా 3 ఫర్నెస్లు ఆన్ చేసే 2021లో 3 ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యాయి. దాని తర్వాత ఈ 4 ఏళ్ళు ఫంక్షన్ అవ్వలేదు. 20% ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ గారు కూడా ఇందాక మాట్లాడాలని చెప్పారు. కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లిస్టుల్లో ఉండడం కానీ వాళ్ళు పనికి రాకపోవడం, లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకుని వాళ్ళు లబ్ధి పొందడం, ఇట్లా అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ చాలా దెబ్బతింది. బహుశా ఇవాళ
ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం. ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది. వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, పని చేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము. వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి, కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల లోపల తీసుకెళ్ళాలి. డే 1 నుంచి, ఇప్పటి నుంచే కాదు, డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది. ఏంటి అంటే నాకు కొంత అనిపించేది, ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు, ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము, మేము లబ్ధి పొందలేమని కొందరు ఆలోచిస్తున్నారు. కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని, మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు, అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి, మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళుంటారు, కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు. నేను మీ మొహం మీద ఏం మాడతానో మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను. నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టరీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను కదా. నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశాను. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకు వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయాలి. జనజన అభివృద్ధిలో భాగంగా 87వ వార్డు ప్రాంతంలో మన గత ప్రభుత్వంలో ఎంతో గొడవ చేస్తే గానీ 11 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లోనే 24 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడానికి నోచుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల వారి సహకారం, మరి ఈవేళ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఇదైన తర్వాత మాకు అనేకమైన సహకారాలతో ఈవేళ వార్డు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. అలాగే గౌరవ మేయర్ గారిని కూడా కైవసం చేసుకున్న తర్వాత మరి ఈ 14 నెలల 24 కోట్ల రూపాయల గెడ్లు కానీ, రోడ్లు కానీ, మెయిన్ రోడ్డు కానీ మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈవేళ ఇది ఏదైతే ఈవేళ 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకున్నాం. ఎన్టీఆర్ నగర్ నుంచి శ్రీనిలయం 90 ఫ్లాట్స్ వరకు 2 కోట్లు, సిద్ధార్థ నగర్ నుంచి 7,000 వరకు 2 కోట్లు, అలాగే 1 కోటి రూపాయలు సిద్ధార్థ నగర్ లోపల మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, అలాగే రోడ్లు కావాలకి ఒక 50 లక్షలు, అలాగే మీ సేవ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ముస్లిం స్టేట్ లో ఉన్నటువంటి బాక్స్ కలవాటికి ఒక 60 లక్షలు, వడ్లపూడి గ్రామంలో ఒక 46 లక్షలతో సుమారు 6 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, శ్రీభర్త గారు రావడం జరిగింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గాను ఏపీ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో గాజువాక సమీపం షీలానగర్ లోని ప్రైవేట్ హోటల్లో 2 రోజులు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ అనుబంధ మరియు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తొలి రోజు ఆయా సంస్థలు 20 స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ టి విజయ్ కృష్ణకాంత, డిప్యూటీ డైరెక్టర్ ఎస్ వెంకటకృష్ణ, మెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి సుబ్రహ్మణ్యం, బిఐఎస్ డైరెక్టర్ ప్రేమ్ సంజని పడ్నాల, కె శివరామ ప్రసాద్, కమలేశ్వరి, సిఐ శ్రీధర్, ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ సిఐటిడి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనేది ఏంటంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఇది మన ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తో కొలాబరేట్ అయ్యి ఈ వరల్డ్ బ్యాంక్ స్కీమ్ తో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది సెప్టెంబర్ 2, 3 ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ దగ్గర స్టేట్ మొత్తంలో 45 ప్రోగ్రామ్స్ చేయాలి. మేము రీజనల్ గా మేము డివైడ్ చేసి రాయలసీమ కానీ, మన చిత్తూరు కానీ, కోస్టల్ నెల్లూరు కానీ, ప్రకాశం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 45 ప్రోగ్రామ్స్ చేయాలి. ఇది మనం ఏంటంటే 2027 మార్చ్ 31 లోపల ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫినిష్ చేయాలన్నమాట. దీంతో పాటుగా ఏంటంటే మేము రానున్న రోజుల్లో ఈఎస్డిపి ప్రోగ్రామ్స్ కూడా మన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ఇవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం చిన్న పారిశ్రామికవేత్తలు కానీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళందరూ ఏంటంటే డెవలప్ కావడానికి ఇలాంటి వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అవేర్నెస్ వస్తుంది. మల్టిపుల్ టెక్నికల్ సెషన్స్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ డిఫెన్స్ అకాడమీస్ నుంచి కానీ, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల ఏంటంటే ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళని కలవడం అనేది జనరల్గా ఏంటంటే సాధ్యం కాని పని. అది ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నవాళ్ళు కానీ పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, దీనికి మనం ఏం చేయవచ్చు అనేది తెలుసుకుని దాని ద్వారా ఏంటంటే మనం తయారు చేసిన కాంపోనెంట్స్ని
ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేయడం ద్వారా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు కూడా మనం సహకరించవచ్చు. ఈ రోజు రేపు ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ ఆధ్వర్యంలో ఇక్కడ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో అనేక రకాలైన అంశాల మీద టెక్నికల్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ముందుగా ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎట్లా స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవాలనే దాని మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లానే మొన్న ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఆ PMVBRY ELI అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పని అనౌన్స్ చేశారు. దాని మీద PFO డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో అది కూడా టెక్నికల్ సెషన్ మనం చేస్తున్నాం. అట్లనే ఎంఎస్ఎంఈస్ కి వాళ్ళ యాక్ట్ మీద అవగాహన కల్పించడం కోసం, అట్లనే జిఎస్టీ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్లస్ జిఎస్టీ దాని మీద కూడా టెక్నికల్ సెషన్ చేస్తున్నాం. అట్లనే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమని జెడ్ అండ్ జెమ్ సర్టిఫికెట్ మీద కూడా టెక్నికల్ సెషన్ ఇచ్చేస్తున్నాం. వీటిని ఎంఎస్ఎంఈలు అందరూ కూడా ఈవేళ రేపు జరిగే వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్నంలో సిగ్నేచర్ హోటల్లో మేము వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇది 2 రోజుల ప్రోగ్రామ్. మన ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ వరల్డ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మేము కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్. ఇది 2 రోజుల ప్రోగ్రామ్. దీని ఉద్దేశం ఏంటంటే బయ్యర్స్ సెల్లర్స్ అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుని ఒక కలిపే వేదిక కింద ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే ఎంఎస్ఎంఈలు స్మాల్ యూనిట్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఉన్న పిఎస్యూలు కానీ సిపిఎస్యూలు కానీ రీచ్ అవ్వలేరు, చేరుకోలేరు. వాళ్ళకి బిజినెస్ కావాలి అంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కింద మన VDP ఉపయోగపడుతుంది. ఈ VDP 2 రోజుల ప్రోగ్రామ్. ఆల్రెడీ ఇనాగ్రేషన్ జరిగింది. ఇనాగ్రేషన్ లో మన శివశంకర్ గారు పాల్గొన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు పాల్గొన్నారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఎన్నో టెక్నికల్ సెషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడే టెక్నికల్ సెషన్స్. అది జెమ్ పోర్టల్లో కానీ ఎలా ప్రొక్యూర్మెంట్ చేయాలి, నెక్స్ట్ జెడ్ సర్టిఫికేషన్ దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, నెక్స్ట్ BIS ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా కొన్ని క్లాసెస్ ఉన్నాయి, వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి. దానివల్ల ఎంఎస్ఎంఈలకు ఉపయోగం జరుగుతుందని కోరుకున్నాను. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాను. స్టాల్స్ దగ్గర మేము 20 స్టాల్స్ పెట్టాం. దానికి మనతో పాటు BHEL, HAL అండ్ BDL అంటే మేజర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్. మన ఉద్దేశం కూడా అదే, డిఫెన్స్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ గురించి. కాబట్టి డిఫెన్స్ ప్రొడక్ట్స్ పాల్గొన్నారు. కాబట్టి ఎంఎస్ఎంఈలు దీన్ని యూజ్ చేసుకోవాల్సి కోరుకున్నాం. దీనివల్ల వెండర్ రిజిస్ట్రేషన్ ఈజీగా జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెండర్ రిజిస్ట్రేషన్ లో డైరెక్ట్ గా హెల్ప్ దొరుకుతుంది. మా నుంచి కూడా టెక్నికల్ గా హెల్ప్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సేనాపతి బాబురావు మాస్టర్ తన దివంగత కుమార్తె పేరుతో స్థాపించిన శ్రీ కుసుమ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. తుని మదర్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 117 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కుసుమ కావ్య ఫౌండేషన్ సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తోట నగేష్, బోడపాటి శివదత్, ఆకెటి గోవిందరావు, పుప్పల శివ, అమలకంటి అబద్ధం, గెడ్డెం ఆకాష్ చైతన్య వంటి ప్రముఖ నాయకులు హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసి బాబురావు మాస్టర్ సేవలను కొనియాడారు. పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానంతో 4 ఏళ్లుగా కుసుమ కావ్య జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం జరుగుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు. బాబురావు మాస్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద స్థాయిలో రక్తదానం జరగడం అభినందనీయమని, పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ప్రతి సంవత్సరం ప్రజలు ముందుకు వస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కూటమి ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతోటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మొన్న విశాఖపట్నం 3 రోజుల పర్యటన వచ్చినప్పుడు పుట్టినరోజు వేడుకలు అట్టహాసంతో చేయకండి, సేవా కార్యక్రమాలతో చేయండి అని ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగానే కార్యకర్తలందరూ కూడా వివిధ రకాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసుకుని కానీ రోగులకు కానీ, హాస్పిటల్ వాళ్ళకి, అలాగే పేద విద్యార్థులకు కానీ, అనాథాశ్రమాల్లో కానీ ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా సేవ చేస్తున్నారు. మరి పాయకరాయపేట నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే బ్లడ్ బ్యాంక్కి డోనర్గా ఉంటూ బ్లడ్ బ్యాంక్ కాదు ఇది 4వసారి ఆయన నిర్వహించిన బాబురావు మాస్టర్ జనసేన నాయకుడు
మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి సుమారు 400-500 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవేళ కూడా 60 మందికి ఇవ్వడం జరిగింది. ఈయన ఎప్పుడు పెట్టినా సరే మరి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఈవేళ మహిళలు కూడా ముందుకు వచ్చారంటే మరి ఆయన మీద ఎంత నమ్మకం, ముఖ్యంగా మాస్టర్ మీద, ఈ పార్టీ మీద నమ్మకంతో మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈవేళ ఇప్పటికే 70 మంది సుమారు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10-20 మందికి అవకాశం ఉన్నది కాబట్టి రావడానికి సాయంకాలం లోపల. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏంటంటే మాస్టర్ చేసిన సేవలు మరి మనం ముఖ్యంగా ఈ మండలంలో ఈ తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా మర్చిపోలేని సేవలు చేస్తుంటారు. మరి ఆయన కుమార్తె పేరు మీద కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈవేళ మరి జనసేన వీర అభిమాని కాబట్టి జనసేన పార్టీలో అత్యంత ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించే వ్యక్తి ఈ మండలంలో కాబట్టి ఆ మాస్టర్కి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా ఉన్నారో అది ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి మరి ఆయన జన్మదిన సందర్భంగా చేస్తున్నారంటే అది ఆషామాష విషయం కాదు. ఈవేళ బ్లడ్ బ్యాంకులు చాలా మంది పెడతారు, పెట్టి 10 మంది 20 మంది ఇచ్చేసి మా అమ్మ అనుకోవడం కాదు. త్రికరణ శుద్ధిగా పనిచేసినందుకు అటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని ఎంతో మంది బ్లడ్ లేని వాళ్ళు నేను కూడా ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ తుండో కానీ లేదంటే అటు విశాఖపట్నంలో కూడా ఆయన ముందుకు వచ్చి ఆయన ప్రతినిధులు ఈ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకి ఇమీడియట్ గా ఫోన్ చేసి మా లేని వాళ్ళందరికీ కూడా అత్యవసర సమయంలో మరి బ్లడ్ అందిస్తున్నారు. మరొకసారి ధన్యవాదాలు బాబురావు మాస్టర్కి తెలియజేస్తూ మరి మా ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరి ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ గారు మన గోవిందరావు గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడే శివదత్ గారు కూడా పాల్గొన్నారు. కాబట్టి మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి మాకు ఈ అవకాశం కల్పించిన బాబురావు మాస్టర్ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ జన సైనికుడికి పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. గ్రామంలో మన బాబురావు మాస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది సరే. అయితే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది గత 4 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతున్నారు. ఇందులో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడిని ఆ బాబురావు మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మా పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుని ఆయన ఆరోగ్యం బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంవత్సర కాలంలో సుమారు 200 మంది పైగా మేము వాళ్ళందరికీ కూడా బ్లడ్ అవసరమైన వాళ్ళందరికీ సప్లై చేస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ స్ఫూర్తి ఎవరంటే ముఖ్యంగా మన అందరికీ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారే అని అందరికీ చెప్పొచ్చు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవ్వచ్చు, లేదా మొన్న ఆయన పుట్టినరోజుకి వచ్చి అది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నాడు అవయవదాన కార్యక్రమం చేశాం. అంటే నేత్రదాన కార్యక్రమం మన కాకినాడ బాలం ట్రస్ట్ బాలం ఐ బ్యాంక్ వారి నుంచి, బాలం బాలకృష్ణ ఐ బ్యాంక్ వారి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ నుండి కోనవనపల్లి గ్రామంలో సుమారు 100 మంది చేత ఐ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా జన సైనికులు అవ్వచ్చు, వీర మహిళలు అవ్వచ్చు, అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నాం. ఈరోజు మన మండలం ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయడం కూడా జరిగింది. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పాలు, గుడ్లు, రొట్టె, పండ్లు కూడా పంచడం జరుగుతుంది. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మండలంలో ప్రతి జన సైనికులు ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ నేను ఈ బాబురావు మాస్టర్. మన ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 130 మంది, రెండో సంవత్సరం 135, మూడో సంవత్సరం 145, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 90 మంది ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడా ఇవ్వనటువంటి బ్లడ్ డొనేషన్ ఒక ఎస్రాయ మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము
మదర్ బ్లడ్ బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ని వారి నుండి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్లడ్ని మేము అందజేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు ఇంచుమించుగా 2 రోజులకు ఒకసారైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం మేరకు ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన పుట్టినరోజున వచ్చి మొక్కలు నాటడం కానీ ఎవరికైనా సాయం చేయడం కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆయన్ని అనుసరించడం అనేది ప్రతి జన సైనికులు కూడా అనకాపల్లి పట్టణంలో వివిధ ప్రదేశాలలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నెలకొల్పిన 126 అడుగుల గణనాథుడు 84వ వార్డు వెలుపల వీధిలో 30 అడుగుల విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్. ఉత్సవ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మందపాటి జానకి రామరాజు, 84వ వార్డు కార్పొరేటర్ జాజుల రమేష్, లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆర్గనైజర్ బుద్ధ భూలోక నాయుడు, వెలుపురు వీధి ఉత్సవ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. You can add stop pan in there across 200 plus levels like so. రండి చూడండి ఓకే వర్మన్ ఎడతారా పర్లేదు కానివ్వండి కొద్దిగా చేయాలి మనకి ఇప్పటి వరకు కూడా మనకి ఉత్తరాంధ్రలో ఫేమస్. అటువంటి గౌరీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులతో ఈ రోజు ఆ గౌరీ పుత్రుడైన మన విఘ్నేశ్వరుని ఈ రోజు అనకాపల్లిలో 36 అడుగుల విగ్రహాన్ని ఒక వీధిలో ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ స్టార్ గైస్ ఎవరైతే ఈ స్టార్ గైస్ అంటే వి అంటే విజయం, ఈ స్టార్ గైస్ విజయం వెలుపులమేది అన్ని కలిపి ఈ స్టార్ గైడ్స్ లోనే ఉన్నాయి. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అని లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానించి అందరినీ గౌరవిస్తున్న ఈ స్టార్ గైడ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీరు చేస్తున్న యూత్ అందరూ కూడా పెద్దల సహకారాలు, సూచనలు తీసుకొని వారు అడుగుతారు. బులెటిన్
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి సిద్ధార్థ నగర్ లో 6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక సమీపం శిలానగర్ లోని ప్రైవేట్ హోటల్లో 2 రోజులు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.